కళ్యాణ్ గారి గురించి కానీ అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి ఇంకా మీరు అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ఊరుకుండే ప్రసక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్, ఆయన మాజీ మేయర్ కాదు డమ్మీ మేయర్కి మరోసారి హెచ్చరిస్తున్నాం. మీకి మీడియా ముందుకు వచ్చి గత 5 ఏళ్లలో మీరు చేసిండేది సున్నా. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగు పెడుతుంది. అనేక పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఏదో రకంగా మీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఒకరి మీద బురద తల్లి మీ రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకుండము. అలాంటివి జరగనీయమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి మరొకసారి హెచ్చరించడం కానీ జరుగుతోంది. మీరు అనంత వెంకటరామరెడ్డి గారికి ఒక షాడోగా ఉండి గత 5 ఏళ్ళు పనిచేశారు. మీరు మేయర్ అన్న విషయము మీ పార్టీలో మీ కౌన్సిలర్లే, మీ కార్పొరేటర్లే ఎవరు గుర్తించలే. నీ అధ్యక్షతన గత 5 సంవత్సరాల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ఏ ఒక్క సమావేశమైనా సజావుగా జరిగిందని ఈ సందర్భంగా మాజీ మేయర్ని అడుగుతున్నాం. అంతా మీ కార్పొరేటర్లే కదా ఉండేది. స్వయాన నిన్న నీ పక్కన కూర్చోండే, ప్రెస్ మీట్లో నీ పక్కన కూర్చోండే వాళ్ళే నువ్వు మేయర్గా దిగిపోతే ఈ నగరం అభివృద్ధి చెందుతాదని చెప్పిన మాట వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ని మేము అడుగుతూ ఉన్నాం. ఏమన్నంటే ఎమ్మెల్యే గారి పైన ఏదో ఒకటి మాట్లాడడం, బురద జల్లే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. నీ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఒక క్రమ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చట్టం ఎవరికి అతీతం కాదు. నీవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి. వస్తే నువ్వు ఎక్కడుంటావో నువ్వే ఒకసారి ఆలోచన చేసుకుంటావు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది మీడియా ముందుకు వచ్చి ఏదో 4 మాటలు తెలిసో తెలియక మాట్లాడడము, నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నావు. నీకి మీ అంకుల్ అనంత వెంకటరామరెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే అది వచ్చి చదవడము, కూటమి ప్రభుత్వం పైన విషం కక్కాలని చూస్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్కి మరొకసారి కూడా హెచ్చరిస్తున్నాము. అయినా నువ్వు మానుకోవడం లేదు. నీవి అతి తొందరలోనే నీకు తగిన గుణపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్కి హెచ్చరిస్తున్నాము. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో కానీ రియల్ హీరో కాదు అంటారు. ఆయన 2024లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. నీకు రాజకీయ అనుభవం లేకపోతే ఇంట్లో కూర్చో, నీ వ్యాపారాలు చూసుకో. అనంత వెంకటరామరెడ్డి ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అది తీసుకొని వచ్చి నువ్వు రాజకీయాలు మా మీద బురద జల్లాలని చూస్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి తెలియజేస్తున్నాం. అవినీతి అక్రమాలకు పాల్పడింది నువ్వు కాదా? ఇన్ని అవినీతులు చేశావు. నగరంలో ఎక్కడన్నా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరగని, నగరంలో ఎక్కడన్నా రోడ్లు వేయని నీ కమిషన్ ముట్ట చెప్పాలా. కమిషన్ ముట్ట చెప్పకపోతే ఆ పనులు ఆగిపోతాయి. ఎప్పుడైతే కమిషన్లు ఇస్తాయో ఆ పనులు ముందుకు సాగుతాయి. ఇది నువ్వు గత 5 ఏళ్ళు చేసిన దందా. నిన్ను దించాలని మా ఎమ్మెల్యే అనుకోలే. మా ఎమ్మెల్యే అనుకుంటే ఒక క్షణంలో అయిపోవు. నిన్ను దించాలని మీ కార్పొరేటర్లే అనుకున్నారు. ఇది వాస్తవం కాదా అని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ని మేము అడుగుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో అనంతపురం నగరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో మీకు ఒకవేళ తెలియకపోతే మా ఆఫీస్కి వస్తే మేము చెప్తాము. లేదంటే నీకు ఏమేం పనులు చేసామో లిస్టు రాసి మీకు పంపిస్తాము. మీరు అది తెలుసుకోకుండా ఏదో రకంగా కూటమి ప్రభుత్వం పైన, వ్యక్తుల పైన, వ్యవస్థల మీద, వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయం చేయాలనుకోవడమే మీ నైజం. చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. పెట్టుబడులు విరివిగా వస్తున్నాయి. యువతకు ఉద్యోగ ఉపాధి కలుగుతూ ఉంది.
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలందరూ గ్రహించే మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా మీరు ఏదో అధికారంలోకి వస్తారనే ఆశతో లేనిపోని అభాండాలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులకు చేరువ కావాలి, కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి మేము సలహాలు ఇస్తున్నాం. అంతేకాకుండా మాజీ మేయర్ వసీం గారికి మీరు నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే, మీరు నిజంగా అనంతపురం నగరం అభివృద్ధి చెందాలనుకుంటే పలానా సమస్య ఉంది, ఎమ్మెల్యే గారి దృష్టికో ప్రభుత్వం దృష్టికో తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారానికి అహర్నిశలు అందరూ పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేకోకుండా ఏదో రకంగా మేము బురద చల్లుతాము, మా పబ్బం గడుపుకుంటామంటే మేము చూస్తూ ఊరుకుండే ప్రసక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ అయినటువంటి వసీం ప్రెస్ మీట్లు పెట్టి అవాక్కులు చవాక్కులు పేరుతున్నారు. మరి ముఖ్యంగా నిన్నటి రోజున ఆయన స్థాయిని మరిచి, మరి ఆయన స్థాయిని దిగజార్చుకొని ఆయన స్థాయిని మర్చిపోయి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నావు. నీ స్థాయి ఏంది, నువ్వేంది, పవన్ కళ్యాణ్ ఏంది? ఆయన డిప్యూటీ సీఎం, నువ్వు ఒక మాజీ మేయర్. అంతేకాకుండా నగరంలో ప్రతిరోజు నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ పైన మరి అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే మాట్లాడుతున్నావు. పదే మా వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు వైసీపీలో నువ్వు తప్ప ఎవరు కనపడరా? నువ్వు తప్ప వైసీపీ పార్టీకి దిక్కే లేదా? ఒక్కరన్నా మీ వైసీపీ పార్టీ నుంచి విమర్శలు చేస్తున్నారా? కేవలం నువ్వు మాత్రమే చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు అనంత వెంకటరామరెడ్డికి స్టాంప్ గతంలోనే ఎన్నోసార్లు చెప్పాం. మరి గతంలో మీరు మేయర్గా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డాం, నిజం కాదా? మరి అంతెందుకు సుభాష్ రోడ్డు చూసాం, అది ఎన్హెచ్ వాళ్ళది. దాంట్లో కూడా వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని నీ నియమ ఆప్టికల్స్ పోకూడదని చెప్పి అక్కడ వంకర టింకర నాగుపాము నడకల మాదిరిగా ఆ రోడ్డును తిప్పింది నిజం కాదా? అది కంటిన కనపడుతుంది కదా. ప్రజలు ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చి ఇంటికాడ కూర్చోబెడితే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అనంతపురంలో డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అనంతపురంలో అభివృద్ధి చెందుతుంటే ఎమ్మెల్యే గారు పనిచేస్తుంటే ఆయన పనిపైన ఆయన విమర్శలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడు అంటావా? మీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ బిల్డింగ్ కడితే, ఎక్కడ సిమెంట్ కనపడితే, ఎక్కడ ఇసుక కనపడితే ప్రతి ఇంటికి పోయి వసూలు చేసింది నిజం కాదా? వాటిలో నీ కమిషన్ పెట్టింది నిజం కాదా? ఎక్కడ రోడ్లు వేసినా కూడా మీరు కమిషన్లు తీసుకోలేదా? అంతెందుకు మరి అశోక్ నగర్లో మెయిన్ రోడ్ ఒకటి వేస్తే మొత్తం నెల 2 నెలలకే అది సిమెంట్ తేలి రాళ్ళు గురకలు ఏర్పడింది. ఇవన్నీ నీ హయాంలో జరిగినవి కాదా? ఒకసారి గుర్తుంచుకోండి. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, అన్నీ కూడా మీ త్వరలో ఆధారాలతో సహా బయట పెట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే మేము కూడా ఏదో మాజీ మేయర్గా అయిపోయింది, మీ టర్మ్ అయిపోయింది, ప్రజలు మీకు పెద్ద మ్యాండేటరీ ఇచ్చినారు, ఇంకా అవసరం లేదు అనుకున్నాం. అయినా కూడా నువ్వు సిగ్గు లేకుండా జనానికి ఏదో నేను మంచి చేశాను, మేము చెడ్డ చేస్తున్నామని చెప్పడానికి నీకు రాజకీయ నిరుద్యోగం ఏర్పడి కేవలం 5 నెలలు అయింది. ఇంకా చాలా సంవత్సరాలు నువ్వు రాజకీయ నిరుద్యోగంగా ఉండాలి నాయన. ఎందుకు అప్పుడే తొందరపడతావు? తొందరపడకు నాయన, చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. మీ కార్పొరేటర్లు 62 డివిజన్లు ఏర్పడ్డాయి కదా, ఒక్క చోటైనా స్ట్రాంగ్గా ఉన్నారా? ఒక్కటైనా గెలవగలరా? మరి ఎందుకు అనవసరంగా లేనిపోని అభాండాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని మరి మీ హోదాకు తగ్గట్టు మాట్లాడుకోండి, మీ హోదాకు తగిన నాయకులతో మాట్లాడండి. మీ స్థాయి ఎక్కడ? ఎమ్మెల్యే గారి స్థాయి ఎక్కడ? పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కడ? ట్రాక్టర్లు పెట్టి డీజిల్ కొట్టేశావు, దాంట్లో కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు. అంతా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నువ్వేం ఎక్కువ ఇది కావద్దు మేయర్ గారు, ప్రతిదీ చట్ట ప్రకారంగా వెళ్తుంది. అలాగే నిన్నటి రోజున అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి ఏదో ఆత్మ కనపడలేదు, ఇంకోటి కనపడలేదు, బంధువులు కనపడలేదు అని చెప్పేసి ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మొన్న జరిగిన లోకేష్ బాబు ప్రోగ్రాంలో అదే ఆత్మే వచ్చి ఎమ్మెల్యే గారితో తిరిగారు. సమీప బంధువులు కూడా ఆ ప్రోగ్రామ్ ని పర్యవేక్షించారు. నీకు కళ్ళు లేవా? నీకు నిజంగా కళ్ళు లేవంటే నీ దగ్గర ఉన్న స్పెక్స్ వాడుకొని నువ్వు నిజం తెలుసుకో అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పేసి మేయర్ గారు చిలక పలుకులు పలుకుతున్నారు. అయ్యా, దాడులు దౌర్జన్యాలు అంటే అవి కాదు. పుంగనూరులో ఒక తాత నామినేషన్ వేయడానికి వెళితే అంజిరెడ్డి తాతని దాడులు చేయడం, దాన్ని దాడులు అంటారు. అలాగే మా కార్యకర్తని తోట చంద్రయ్యని నడి రోడ్లో గొంతుకొస్తే దాన్ని దాడులు అంటారు. అలాగే డాక్టర్ సుధాకర్ని నడి రోడ్లో పిచ్చోడు అని చెప్పి నిరూపించడానికి మీరు చేసిన ప్రయత్నం, దాన్ని దాడులు అంటారు. అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు
అభం శుభం తెలియని ఒక ఎస్సీ పిల్లాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ రోజు కూడా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు మీ నాయకుడు. దాన్ని దాడులు అంటారు. అలాగే మా వాళ్ళు ఏదో లోపలికి పోయారు, జైల్లో కూర్చున్నారని చెప్పేసి చెప్తున్నారే, మీ అందరినీ నడిపించే నాయకుడు 16 నెలలు జైల్లో కూర్చున్నాడు. ఆ విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఎమ్మెల్యే గారి పైన ఇలా అవాకులు చవాకులు పేలితే నీకు బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నిజంగా నీ పైన ఎమ్మెల్యే గారే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలు మేము అనుకుంటే కూడా చాలు నీకేం చేయాలో. అలాగే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి పైన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకు బుద్ధి ఉందా అసలు? 23 కేసులు రౌడీ షీటర్ని నువ్వు వెనకేసుకొని వస్తున్నావే మీ నాయకుడు నువ్వు. నీకు బుద్ధి ఉందా? వాడు రౌడీ షీటర్, గంజాయి మత్తులో ఉండి ఎంతో మంది అభాగ్యులను నాశనం చేసిన వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావే, నీకు బుద్ధి ఉందా? అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుడు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రతిసారి మీ కార్యకర్తలు రపా రపా అని చెప్పేసి బోర్డులు పెట్టుకోవడాలు, గంగమ్మ జాతరలు చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాలు ఉంది ఇంకా. నిజంగా మీకు గంగమ్మ జాతరలు కావాలా, రపా రపా కావాలంటే 3 సంవత్సరాలు ఏం చేయొచ్చో నువ్వు ఒకసారి ఆలోచించు. అంటే ఏం ప్రభుత్వం వస్తే నరుకుతావా? ప్రభుత్వం వస్తే చంపుతారా మీరు? మీరు ఏమన్నా గాజులు దొరుకుతున్నారా మా కార్యకర్తలు ఎవరైనా? మీరు దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి కూడా మా కార్యకర్తలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మేయర్ గారు ఇంకొకసారి దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు పేలితే తస్మాత్ జాగ్రత్త, నీ నీమా ఆప్టికల్స్ లేకే దూరాల్సి వస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.